ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. ఈ దినం గుడ్ ఫ్రైడే ఆరాధనలు మనం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రేష్టమైన సమయంలో ఉన్నాం. కొంత సమయం క్లుప్తంగా దేవుడి యొక్క సందేశాన్ని మనం ఆలకిద్దాం. గుడ్ ఫ్రైడే సందేశాన్ని మనం ఆలకిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. మహాగణుడా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. యేసయ్యా, నీ సన్నిధిలో నాయనా ఈ దినం నీ యొక్క ప్రేమను, మీరు చేసిన త్యాగాన్ని అయ్యా మేము గుర్తు చేసుకొని ప్రభువా ముందుకు వెళ్తుంటుండగా నాయనా నీ కొందనాలు మీరే ఆశీర్వదకరంగా జరిగించండి. నీవే ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి. నీ కార్యాలు జరిగించమని మహిమ నీకు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి మాట్లాడి బలపరచండి, సిద్ధపరచండి. నీ ప్రేమతో మా హృదయాలను నింపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ లోకంలో రకరకాల దినాలని పండగలుగా ఆచరిస్తూ ఉంటారు. ఏమండి, రకరకాల దినాలు ఉన్నాయి. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఏమండి, ఇంకా ఈ లోకంలో ప్రేమల విషయాల్లో వాలంటీర్స్ డే, ఇలాగ రకరకాలుగా దినాలు జరిగించుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు అన్ని దినాల కంటే శ్రేష్టమైన దినం ఏమండి, ఏ డే? గుడ్ ఫ్రైడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని దినముల కంటే శ్రేష్టమైన దినం, శ్రేష్టమైన దినం మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకానికి శుభదినం, మంచి దినం, మంచి శుక్రవారం. గుడ్ ఫ్రైడే అంటే మంచి, అన్ని శుక్రవారాల కంటే మంచి శుక్రవారం. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టిన దినం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం దేవుని సన్నిధిలో ఇచ్చి. ఈరోజు రాసుకోండి. యేసు శిలువ మరణం విషయమై, యేసు శిలువ మరణం విషయమై 7 అనుభవాలు కలిగి ఉన్నారు. యేసు ప్రభువారు శిలువ విషయమై, శిలువ మరణం విషయమై 7 అనుభవాలు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఈ విషయాలు ధ్యానం చేద్దాం. ఫిలిప్పి, అందరూ కూడా బైబిల్ తెరచి ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ చదువుకున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క స్వాధీనములో, తండ్రి యొక్క రీతిలో, ఆయన యొక్క స్థానములో ఉండి ఈ భూలోకానికి ఆయన సశరీరుడుగా ఒక మనిషి వలె ఏమంటే రక్త మాంసములు ధరించుకొని ఆయన ఈ లోకానికి రావటం జరిగిందని మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో
ఇందులో 5వ వచనంలో చూసినట్లుగా క్రీస్తు యేసు కలిగిన ఈ యొక్క మనసు మీరును కలిగి ఉండుడి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నటువంటి ఆయన ఏమండి ఆ మహిమను విడిచి, ఆ స్థానాన్ని విడిచి ప్రభు మన కొరకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సర్వ మానవాళి యొక్క పాపముల కొరకై, అందరి కొరకు ఆయన బలియాగం కొరకై ప్రాణం పెట్టాలని, అందరి విమోచనార్థమై ఆయన ఈ లోకానికి తన స్థానాన్ని, పరలోకమందున్నటువంటి ఆ యొక్క స్థానాన్ని విడిచి మన కోసం ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా ఈ సందర్భంలో చూస్తూ ఉన్నాం. చూడండి, తండ్రితో 6వ వచనంలో దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయనతో ఉండటమే, అక్కడే ఉండటమే భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఈ లోకంలో మన కొరకు ఆయన తన భాగ్యాన్ని అంతటిని కూడా వదిలిపెట్టి లోకానికి త్యాగం చేసి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఎంత గొప్ప ప్రేమ చూడండి. కేవలం మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆయన ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని ఆయన త్యాగం చేసి ఆయన ఈ లోకానికి వచ్చుట, సమస్తాన్ని త్యాగం చేసి ఈ లోకానికి వచ్చుట. ఏమండి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నారు, రిక్తునిగా చేసుకున్నారు. అయితే ఏమండి, కిందకు వచ్చేసరికి ఏం రాయబడిందంటే, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. ఈ సమయంలో కొన్ని పాఠములు మనం నేర్చుకుందాం. యేసు సిలువ మరణం విషయమై ఆయన ఏం చూపించారంటే, తండ్రి ఎడల విధేయత చూపిన వాడై, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు అని రాసుకోండి. సిలువ మరణము పొందుట కొరకై ఆయన ఈ లోకంలో ఆయన రావటం ఎలా జరిగిందంటే, తండ్రి అన్నాడు, కుమారుడా నువ్వు లోకానికి వెళ్ళాలయ్యా, వెళ్ళి సకల ప్రజల కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి, చనిపోవాలి, వెళ్తావా వెళ్ళవా, ఏదో విషయం చెప్పు అని చెప్పంటే ఆయన అన్నాడు, వెళతానయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తానయ్యా అని విధేయత చూపించాడు. హల్లెలూయా. విధేయత చూపించాడు తండ్రికి. సిలువ మరణము నిమిత్తమై ఆయన సిలువకు ముందు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? విధేయత. అందరు చెప్పాలి. పాఠం ఏంటో తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు సిలువ మరణం పొందటానికి ముందు యేసయ్య ఏమి చూపించాడు? తండ్రికి విధేయత చూపించాడు. పాఠం అర్థం చేసుకోండి. మనము కూడా ఏమి నేర్చుకోవాలి? మనము కూడా సిలువ మరణానికి ముందు ఏమి చూపించాలి? అది యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు, మనము సిలువ వేయబడాలి. ఆమె చెప్పండి. సిలువకు ముందు ఆయన ఏం చేశాడు? తండ్రికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. మనము కూడా విధేయత చూపించాలి. ఆయన ఎట్టి మనస్సు కలిగి ఉన్నాడో అట్టి మనస్సు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. విధేయత. తండ్రికి లోబడ్డాడు. సరే, అందుకనే మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఏమండి అక్కడ రాయబడి ఉంది కదా, తండ్రికి ఇష్టమైందట కుమారుడు నల్లగా గొట్టబడుట. తండ్రికి ఇష్టమైందట. అది నలగకొట్టు ఆయనకి ఇష్టమైంది కాబట్టి, తండ్రికి ఇష్టమైంది కనుక కుమారుడు ఆ విషయంలో విధేయుడై లోబడి ఉన్నాడు. ఆమేన్. తండ్రి మాట విన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థానాన్ని విడిచి మన కొరకు లోకానికి దిగొచ్చి ఉన్నారు. మనము చూడండి, మనము పరలోకమందు ఆ స్థానంలో ఉండాలని మన కోసం తన స్థానాన్ని మన కొరకు వదిలి వచ్చాడు. ఆయన మన స్థానానికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలని? మనము ఆయన స్థానానికి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. ఏమండి, మనము ధనవంతులుగా మారాలని ఆయన మన కొరకు దరిద్రుడిగా మారాను. ఆయన మన స్థానంలోనికి దిగి వచ్చినారు. పాపమునకు శిక్ష అనుభవించాల్సింది మనం, మన స్థానములో ఆయన శిక్ష అనుభవించి మనకి రక్షణ ఇస్తున్నారు. శాపాన్ని అనుభవించాల్సింది మనం, ఆ శాపాన్ని ఆయన భరించి మనకి ఏమిస్తున్నారు? ఆశీర్వాదం ఇస్తున్నారు.
రోగాన్ని అనుభవించాల్సింది మనం, రోగానికి బదులు ఆయన రోగి అయి మనకేమిచ్చారు? స్వస్థత ఇచ్చారు. మరణించాల్సింది మనం, మరణించవలసిన ఆ స్థానంలోనికి ఆయన వెళ్ళిపోయి మరణించి మనకేమిచ్చారంటే జీవము ఇచ్చారు. దేవునికి స్తోత్ర. నరకాన్ని అనుభవించాల్సిన మనం నరకం ప్లేసులోకి ఆయన వెళ్ళిపోయి మనకేమిచ్చారు? పరలోకాన్ని ఇస్తున్నారు. దేవునికి స్తోత్ర. ఆయన నరక యాతనలు అనుభవించాడు. ఆమె చెప్పండి. ఆయన అగ్గిలో వెళ్ళి కాలటం కాదు, ఆయన నరకయాతనలు అనిపించి మనకేమిస్తున్నారు? నిత్య సుఖములు కలిగిన లోకాన్ని మనకిస్తున్నారు. ఆమేన్. తండ్రికి విధేయత చూపునంతగా, సిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు సిలువ మరణానికి ముందుగా. ఇక్కడ మనం కూడా ప్రతివారు సిలువ వేయబడాలి. ఆమేన్. ప్రతిదినం సిలువ వేయబడాలి. నేను దినదినము సిలువ వేయబడుచున్నానన్నాడు భక్తుడు. ఆమేన్. నేను దినదినము చనిపోవచ్చున్నాను. ప్రియులారా గమనించండి. మొట్టమొదటి విషయం, యేసు ప్రభువారు సిలువ మరణముకు ముందు ఆయన తండ్రికి విధేయత చూపించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగనే మనం కూడా సిలువ మరణానికి ముందుగా ఈ లోకంలో విధేయులై బ్రతకాలి, దేవునికి లోబడుతూ బ్రతకాలి, మూర్ఖ జనంగా ఉండకూడదు. ఆ రోజున మూర్ఖ జనముగా, మూర్ఖులుగా ఎంత చెప్పినా వినకుండా, దేవుని వాక్యం బోధిస్తున్నా ఎంత చెప్తున్నా వినకుండా మూర్ఖముగా వారు ఏం చేశారంటే ప్రభుని సిలువకు అప్పగించారు. ఆమె ఇంకా వాళ్ళు లేఖనాలు గ్రహించక, ఇంకా మెస్సయ్య వస్తాడు, వచ్చాడా నమ్మట్లా, వస్తాడు అని నమ్ముతున్నారు. ఆయనే మెస్సయ్య అని నమ్మట్లా. మూర్ఖ జనము. యేసు ప్రభుని సిలువకు అప్పగించారండి మూర్ఖ జనము. ఆ యూదులు ఆచారములు ఆచరించువారు. యేసు ప్రభువారు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను, పద్ధతులను ప్రభు ఏం చేశారు చెప్పండి? ఆ ఆచారాలు పద్ధతులు కాదు, లేఖనాలు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి నేను రాలేదని ప్రభు చెప్పారు. ఆమేన్. ఆచార సంబంధమైన వాటిని మీరు విడిచిపెట్టండి అన్నాడు. ఆమేన్. ధర్మశాస్త్రాన్ని అనుసరించండి, ఆచార సంబంధమైన వాటిని విడిచిపెట్టమన్నాడు. వాళ్ళు ఏం చేసేవారు? యూదులు సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. బరబ్బా కావాలా, యేసు కావాలా? మీకు ఎవరు కావాలి మీకు అంటే వాళ్ళు ఏమన్నారండి? దొంగోడు బరబ్బాయే కావాలట, బందిపోడు దొంగ బరబ్బాయే కావాలట. అందుకనే ఈ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండకుండా పోవునుగాక అని వారు అన్నారు ఆ రోజు. అందుకనే గడిచిన కొన్ని దినాల తర్వాత యేసు ప్రభు సిలువ మరణం తర్వాత భయంకరమైనటువంటి చావు వారికి వచ్చిందండి. ఆమేన్. టైటస్ మహాచక్రవర్తి రాజు, శబ్దాలు చేయనికన్, టైటస్ చక్రవర్తి మహారాజు ఆ దినాల్లో వచ్చి వాళ్ళ ఊసకోత కోసారు. గర్భిణీ స్త్రీలను కూడా, పిల్లలను గర్భిణీలతో ఉండే వాళ్ళని కడుపులు కోసి బయటికి లాగి చంపిపడేశాడు. తారు పోసి తారుకి ఏలాడదీసి మంట పెట్టి భయంకరంగా హింసించారు. భయంకరమైన మరణం మరణించారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు? ఈ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. క్రీస్తు శకం AD 70లో జరిగింది అది. క్రీస్తు పూర్వం దేవుని సన్నిధిలో ప్రియులారు గమనించినట్లయితే, క్రీస్తు పూర్వం, క్రీస్తు శాఖం అనేవి ఉన్నాయి కదా. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత భూమి మీద యేసు ప్రభువారు చనిపోయి దినాల్లో దేవుని జరిగిన తర్వాత, యేసు ప్రభువారు ఎత్తబడిన తర్వాత ఆ యూదులకు వచ్చినటువంటి మహాశ్రమ, చాలామంది ఈ రోజుల్లో కూడా ఆచార సంబంధమైన పద్ధతులు పాటిస్తూ యేసయ్యని సిలువకు అప్పగిస్తున్నారు, మరలా యేసయ్యని సిలువకు అప్పగిస్తున్నారు, మరలా సిలువ వేస్తున్నారు.
ఇంకా ఆచార సంబంధమైన యూదుల్లాగా పాటిస్తూ ఉంటే వారు మరలా యేసు ప్రభుని సిలువ వేస్తున్నట్టే, యేసు ప్రభుని మరలా మనం సిలువకు అప్పగిస్తున్నట్టే. ఆమేన్. యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించిన వారు ఎవరెవరు ఉన్నారు చెప్పండి ఒకసారి. ఏమండి? యూదులు, 2 ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. ప్రధాన యాజకులు ఆ రోజుల్లో ప్రధాన యాజకులండి. ఆ ప్రధాన యాజకులు పేరు సంపాదించుకుందామని, మేమే ఉండాలి, మేమే గొప్ప, మా పేరు ఉండాలి, మేమే పేరు పొందాలి అని ప్రధాన యాజకులే యాజకీయం చేయాల, రాజకీయం చేశారు ఆ రోజుల్లో. మేమే గొప్పగా ఉండాలి, ఈయన గొప్పగా పిలువబడకూడదు అని యాజకులు యాజకీయం చేయకుండా రాజకీయం చేశారు ఆ రోజుల్లో. మా పేరే పాకాలి, మా పేరే ఉండాలి, ఈయన కొత్తగా వచ్చాడు, ఈయన పేరు పాకుతుందిరా అని అసూయ చేత ఆయన్ని చంప చూశారట అనేక పర్యాయాలు. అయితే అనేకులు దేవుని వాక్యం, ఆయన చెప్తున్న వాక్యాన్ని వింటూ అనేకులు యేసు ప్రభుని హత్తుకోవటం వల్ల ఆయనకి, దేవునికి భయపడి, ప్రజలకు భయపడి ఆయన ఏం చేయలేకపోయారు ఆ రోజుల్లో. ఆమేన్. ప్రధాన యాజకులు ప్రభువుని అనేక సార్లు చంప చూశారు. అంటే ప్రధాన యాజకులంటే రాజకీయాలు చేసేవారు. వారు పేర్ల కోసం పేరు ప్రతిష్టలు కోరుకునేవారు ఆ రోజుల్లో వారు. అందుకోసమే ఈయన గొప్పగా పేరు పిలువబడుతుందని, ఈయన కీర్తి వ్యాపిస్తుందని వాళ్ళకి అసూయ వచ్చేసిందండి. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటే యేసయ్యను మరలా సిలువ వేస్తున్నట్టే మనం కూడా. ఆమేన్. ఈ రోజుల్లో సంఘాల్లో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయండి. గ్రూపిజాలు, రాజకీయాలు సంఘాల్లో. అలాంటి వాళ్ళు యేసయ్యను మరలా సిలువ వేస్తున్నారని అర్థం. ఆమేన్ చెప్పండి. సంఘాల్లో గ్రూపుగా అయిపోయి గ్రూపుగా మాట్లాడుకోవటం, పెత్తనాలు కోరుకోవటం, ఆస్థానాలు కోరుకోవటం, ఇవన్నీ ఏమండి ఎవరి సందర్భం ఇది చెప్పండి? లోకంతో కూడినవి అవి. లోకంలో ఉన్న రాజకీయాలు దేవుని సంఘంలో, దేవుని బిడ్డలు చేయకూడదు. మాకు ఆ పేర్లు కావాలి, మాకు ఆ స్థానాలు కావాలి, మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది. దేవుని సన్నిధిలో రాజకీయాలు ఇలాంటివి కోరకూడదు. ఆ రోజుల్లో యాజకత్వం చేయాల్సింది పోయి ప్రధాన యాజకులు పేరులు ప్రతిష్టలై కోరుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు మరలా యేసయ్యను సిలువ వేస్తున్నట్టే, సిలువకు అప్పగిస్తున్నట్టే. నువ్వు మరలా నువ్వు కూడా సిలువ వేస్తున్నావు. యేసయ్యని అప్పగించడమే కాదు, సిలువ వేస్తున్నావు, రెండోసారి సిలువ వేస్తున్నావు మరలా. ఓసారి స్తోత్రం చెప్పండి. చూడండి, రెండవదిగా యేసయ్య సిలువ మరణానికి ముందు ఏం చేశాడంట? తగ్గించుకున్నాడు. చదవండి ఆ మాట. ఫిలిప్పీ పత్రిక మీరు చదివినదే. అయ్యా మాట చదవండి. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన తగ్గించుకున్నారు. సిలువ మరణం పొందక ముందు ఆయన తగ్గించుకున్నారు. మరి ఇక్కడ మనం కూడా ఏం చేయాలి? మరి చెప్పాలి, అందరూ నోరు తెరిచి చెప్పాలండి. అదనమాట. మనం కూడా ఈ లోకంలో తగ్గించుకొనే ఉండాలి. యేసయ్య నామమే, యేసయ్య పేరే గొప్ప చేయబడాలని కోరుకోవాలి, కానీ మేము ఎక్కడ కనబడకూడదు అనుకోవాలి. ఆమె చెప్పండి. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఆగ్రపీఠాల మీద కూర్చోవాలని, సింహాసనాలు కోరుకునేవారు వారు. ఆమేన్ కాదండి? అవునా కదా? యేసయ్య ఏమో తను తాను తగ్గించుకొని ఉంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎలా ఉన్నారు? ఆగ్రపీఠాలు, ప్రధాన యాజకులు, సింహాసనాలు కోరుకునేవారు.
ప్రియులారా, తగ్గింపు కావాలి దేవుని సన్నిధిలో. ఆమేన్. యేసయ్య సిలువ మరణం పొందటానికి ఆయన తను తాను సిలువకు ముందుగా ఏం చేశారు? తగ్గించుకున్నారు. ఒకటి, సిలువ మరణం ఈ లోకానికి పొందటానికి, ఈ లోకంలోకి వచ్చి పొందటానికి తండ్రికి విధేయత చూపించొచ్చాడు ఆయన. 2, సిలువ మరణం పొందటానికి ముందుగా ఆయన చేసిన మరొక రెండో విషయం ఏంటండి? తన స్థానాన్ని విడిచి ఈ లోకానికి తగ్గించుకొని వచ్చారు మన కోసం. ఆమేన్. మరణించటానికి, మన పాపముల నిమిత్తమై మరణించటానికి, మన మీద ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆమేన్. ఆయన ప్రేమ ప్రాణం పెట్టేదండి, ప్రాణం తీసేది కాదు. మన ప్రేమలు ఒకవేళ ప్రాణాలు తీస్తాయేమో, కానీ యేసయ్య ప్రేమ ప్రాణాన్నే పెట్టేది. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రాణం పెట్టే ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రాణం తీసే ప్రేమ కాదు. మన ప్రేమలు స్వార్థంతో ఉంటాయేమో, వాడుకొని వదిలేసేగా ఉంటాయేమో, కానీ యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఆమేన్. మనం లాభాన్ని ఆశించే ప్రేమలో, మన ప్రేమలో మనం ఇది చేస్తే అది చేస్తాం, ఇది ఇస్తే అది ఇస్తాం, కానీ యేసయ్య ప్రేమ లాంటిది కాదు. ఏ కారణం లేకుండా ఆయన లోకానికి, ఏమండి, మన కోసం ఆయన మరణించడానికి లోకానికి వచ్చాడే, తను తాను తగ్గించుకొని. మనపై ఎంత ప్రేమ అండి ఆయనకి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. ఆయన ప్రేమ వర్ణింపలేనిది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. అందరూ, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. హల్లెలూయా. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరగలేదు. హల్లెలూయా. వెనుతిరగని ప్రేమ, మరణానికైనా వెనుతిరగని ప్రేమ యేసయ్య ప్రేమ. ఎవరి కోసం చెప్పండి అందరూ? నా కోసం అనండి. అందరూ చెప్పండి. వాళ్ళ కోసం అంటున్నారా? వాళ్ళ కోసం, మన కోసం? నా కోసం. ఆమేన్. ఆయన ప్రేమ, నీ ప్రేమ నాపై చల్లారలేదంటే తగ్గలేదు అని. ఆమె చెప్పండి. ప్రేమ చల్లారలేదంటే తగ్గలేదు. దేవునికి స్తోత్ర. కాబట్టి గమనించాలి, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక మహాగణుడ నా యేసయ్యా, మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా
అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. అందరూ నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. హల్లెలూయా. నిజంగా తినిపెట్టలేరా? ఆయన ప్రేమ మనపై చల్లారిపోదు. దేవునికి స్తోత్ర. మరణానికైనా వెనుతిరగలేదు యేసయ్య ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆయనే మన ప్రేమ ప్రపంచం అయిపోవాలి. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? మన ప్రేమ ప్రపంచం ఎవరో? యేసయ్య. ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి, మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ లోకానికి తన స్థానాన్ని విడిచి మన కొరకు తగ్గించుకొని వచ్చాడు. పాఠం ఏంది? ఆయన ఎట్టి మనస్సు కలిగి ఉన్నాడు, మనము అట్టి మనస్సు కలిగి ఒక దినాన యేసయ్యతో పాటు ఆయన సిలువ వేయబడినట్లుగా మనం సిలువ వేయబడాలి. రెండవది, సిలువ మరణానికి ముందుగా యేసయ్య తగ్గించుకున్నాడు. ఒకటి, విధేయత చూపించాడు. రెండు, తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్ర. నెంబర్ 3, మూడోది మీతో మాట్లాడతాను. ఈ లోకంలో మత్తయి సువార్త 3:17 సిలువ మరణానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువారండి తండ్రిని సంతోషపెట్టేవాడట. 3:17 మత్తయి సువార్త. అదిగో ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. చూసారు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దం వచ్చిందట ఆకాశం నుంచి. హల్లెలూయా. అంటే తండ్రి చెబుతున్నాడు కుమారుడు గురించి, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. ఎవరి యందు ఆనందిస్తున్నాడట? అది యేసు ప్రభువారు కుమారుడి యందు తండ్రి ఆనందిస్తున్నాడంటే, అంటే కుమారుడు ఇప్పుడు తండ్రిని ఏం చేస్తున్నాడు చెప్పండి? సంతోషపరచువాడుగా జీవిస్తున్నాడు. సిలువకు ముందు, సిలువ మరణానికి ముందు ఏం చేస్తున్నారు? తండ్రిని సంతోషపరుస్తున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తామండి? మనుషులను అయితే బాగా సంతోష పెడతాం. నువ్వు మనుషులు సంతోష పెడుతున్నావా? దేవుణ్ణి సంతోష పెడుతున్నావా? మనుషులు సంతోషపెట్టువారమైతే మేము దేవుని దాసులమే కాకపోదుము అని అన్నాడు పౌలు గారు. ఆమేన్. మనం ఎవరిని సంతోష పెట్టాలమ్మా? పిలాతు మీకు తెలుసు కదా, బైబిల్లో మీరు చదివారు కదా. పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకొచ్చినప్పుడు అండి, మనుషులను సంతోష పెట్టడం కోసం అంటే యేసు ప్రభువుని సిలువకు అప్పగించేశాడు ఆయన. భార్య అంటది, అయ్యా ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు పోవద్దు. పోయావంటే నీకు ఏదో ఒకటి అయిద్ది, నీ ప్రాణానికే ముప్పు వచ్చిద్దేమో, ఆయన జోలికి పోవద్దు అని చెప్పేసి అని భార్య చెబితే ఆయన ఏం చేశాడంటే, ఈ పాపం నా మీద నా పిల్ల మీద ఉండకుండా పోవునుగా. కానీ ఆయన కూడా ఏం చేశాడంటే చిన్నగా తప్పుకున్నాడు. వాళ్ళు మీకు ఎవరు కావాలని కోరుకుంటున్నారంటే మాకెవరు కావాలన్నా వారు బరబ్బా కావాలి, యేసుప్రభు అయితే వద్దు, సిలువేని ఇంకేం చేస్తాడు ఆయన కూడా వదిలేశాడు. ఆ సమయంలో అంటే అక్కడ రాయబడింది, మనుషులను సంతోషపెట్టడం కొరకు అతను ఏం చేశాడట? వారికి అప్పగించేశాడట. ఈ రోజుల్లో కూడా చాలామంది మనుషులు సంతోషపెట్టువారుగా ఉంటున్నారు కనుక అలాంటి వారు యేసయ్యని మరలా సిలువేస్తున్నట్టే, సిలువకు అప్పగిస్తున్నట్టే. అవునా కాదండి? సిలువకు ఎవరెవరు అప్పగించారో కూడా అటు మాట్లాడుతూ ఇటు చెప్తున్నారు. రెండు విధాలుగా మీకు అర్థం అవటానికి. దేవునికి స్తోత్రం. అటు యూదులు ప్రభుని అప్పగించారు. అంటే యూదులంటే ఆచారాలు, యూదులంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులను నేర్చుకుని, తర్వాత ప్రధాన యాజకులు అంటే వారు పేరులు ప్రతిష్టలు ఏమంటే స్థానాలు సింహాసనాలు కోరేవారు. అలాంటి వారు యేసయ్యని సిలువకు అప్పగిస్తున్నట్టే మనం నేర్చుకున్నాం. ఆమేన్. తర్వాత ఈ పిలాతు
పిలాతు యేసుప్రభుని సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం, యేసుప్రభు వారిని. అలాగనే పిలాతు అంటే బ్రాకెట్లో ఏం రాసుకోవాలి మీరు? మనుషులను సంతోషపెట్టేవారు సిలువకు అప్పగిస్తారు. వారిని బట్టి యేసయ్య మరలా సిలువ వేయబడుతున్నాడు, మరలా సిలువ వేస్తున్నారు, మరలా సిలువ వేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మనుషులను సంతోషపెడుతూ యేసయ్యను సంతోషపెట్టకుండా మనుషులను సంతోషపెడుతూ ఉంటే మీరు మరలా యేసయ్యను సిలువ వేస్తున్నట్టేనండి. ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దైవ జనాంగమా, నువ్వు మనుషులను సంతోషపెట్టువాడు అయితే ఎంత మాత్రం దేవుని రాజ్యానికి పాత్రులు మీరు కాలేరు. ఆమేన్. ప్రియ సార్వత్రిక సంగమ, ప్రభు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఆలకించండి. మనుషులను సంతోషపెట్టువారుగా మనం ఉండకుండా ఉందముగాక. ఎవరిని? అది దేవుడిని సంతోషపెట్టాలి. ఫస్ట్ మనం దేవుణ్ణి, ఆ తర్వాత మనుషులని. ఫస్ట్ అయితే స్థానం ఎవరు కావాలి? ఫస్ట్ స్థానం దేవునికే, ఆ తర్వాతే ఆయన భాగ్యము, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టొస్తే నువ్వేం చేస్తున్నావండి? కొన్ని దేవుని కోసం విడిచిపెట్టలేకపోతున్నాం. ఆయన సంతోషపరచలేకపోతే ఎలాగా? ఆమేన్. దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టేసి ప్రభుని సంతోషపరిచే వారంగా మనం ఉండాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ పాయింట్, మనం దేవుణ్ణి సంతోషపరచువారుగా మనం కూడా యేసయ్య కలిగిన మనస్సు మనం కూడా కలిగి యేసయ్యతో మనం శిలువ మరణము పొందాలి. నెంబర్ 4, నాలుగోది యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. శిలువ మరణానికి ముందుగా యేసయ్య ఈ లోకంలో తండ్రి చిత్తము నెరవేరుస్తూ జీవించాడు. ఆమేన్. చెప్పండి, ఏం చేస్తూ జీవించాడు? తండ్రి చిత్తమే నెరవేరుస్తూ. తండ్రి చిత్తం అంటే బ్రాకెట్లు ఏం రాసుకోవాలి? తండ్రి ఇష్టమే. ఎవరిష్టం? తండ్రి ఇష్టమే నెరవేర్చాడు. ఎక్కడ ఆయన ఇష్టం చేయలా, ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేయలా. తండ్రి ఇష్టమే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ జీవించారు. ఆమేన్. ఆయన ఇష్టమే నెరవేరుస్తూ జీవించాడు. తండ్రి ఇష్టమే. శిలువ మరణానికి ముందు తండ్రి చిత్తమే అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాడు ఆయన. ఎక్కడున్న మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును చేయుచూ ఈ లోకంలో జీవించాలి. ప్రభువా అని పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యం చేరరు. ఆ తండ్రి చిత్తము చేయువారే పరలోక రాజ్యాన్ని చేరతారు. ఆమేన్. ప్రభువా అని పిలిచి ప్రార్థన చేసినంత మాత్రం ప్రార్థించే వాళ్ళందరూ పరలోకం పోరండి. చర్చికి వచ్చే వాళ్ళందరూ పరలోకం పోరు, ప్రార్థించే వారందరూ పరలోకం పోరు. పోతారా అండి? ఎవరు పోతారు మరి? ఎవరు వెళ్తారు చెప్పండి దేవుని రాజ్యానికి? తండ్రి చిత్తమును నెరవేర్చువారు. ఆమేన్. దేవుని ఇష్టాన్ని చేయువారు, తమ ఇష్టాన్ని కాదు, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని చేసేవారు మాత్రమే. పిలువబడిన వారు అనేకులు, చెప్పండి, ఏర్పరచబడిన వారు కొందరే. ఆమేన్. పిలువబడిన మనం ఏర్పరచబడిన వంశంలోకి, ఏర్పరచబడిన గుంపులోకి మనం రావాలి. స్తోత్ర. వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి చిత్తం పరిపూర్ణంగా మనం చేస్తూ ఈ లోకంలో బ్రతికితే తప్పనిసరిగా దేవుని రాజ్యం మనకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ అండి. తండ్రి చిత్తం నెరవేరిస్తే తప్పకుండా దేవుని రాజ్యానికి వారసులంగా మనం మార్చబడతాం. తండ్రి ఇష్టాన్ని, దేవుని ఇష్టాన్ని, యేసయ్య ఇష్టాన్ని మనం ఈ లోకం నెరవేరుస్తూ, మన ఇష్టాలు పక్కన పెట్టి యేసయ్య ఇష్టం, యేసయ్య చిత్తం ఈ లోకంలో చేస్తూ జీవిస్తూ మనం ఉండాలి. హల్లెలూయా. ఏంటి దేవుని చిత్తం? పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం అని టైటిల్ పెట్టుకుంటే
చాలా విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నామములో ప్రార్థన చేయటము దేవుని పరిపూర్ణమైన చిత్తమైన ఆయన నామంలో ప్రార్థన చేసి మనం పొందుకొనుట. దేవుని యొక్క సన్నిధానములో గమనించండి, ఇలాగా తండ్రి అయిన దేవుని చిత్తము చేయించు ఆయన ఈ లోకంలో జీవించి తన ప్రాణాన్ని మన కొరకు ఆయన దారపోసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుల గమనించండి, దేవుని యొక్క సన్నిధానములో మనం గమనించినట్లయితే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన చిత్తాన్ని అనుసరించి ఆయన చెప్తున్న దాన్ని అనుసరించి నడిచేవారు కొంత నడుస్తున్నట్టు నటించి నటించినట్టుగా చేసి చివరికి యేసు ప్రభువారిని సిలువకు అప్పగించాడు. అతని పేరేంటి చెప్పండి? ఇస్కరియోతు సిలువకు యేసు ప్రభువుని అప్పగించాడు. అయితే సిలువకు యేసు ప్రభువుని ఎందుకు అప్పగించాడు? ఒక మాట చెప్పరా? యోధా బ్రాకెట్లో ఏం పెట్టుకోవాలి ఇప్పుడు? ధనమోసం. ధనమోసం చేసేవాళ్ళు యేసైన సిలువకు అప్పగిస్తారండి. ధనమోసంలో పడేవారు యేసైన సిలువకు అప్పగిస్తారండి. యేసు ప్రభు కంటే నీకు డబ్బే ఎక్కువ. ఆదివారం కూడా పోతావు డ్యూటీలకి, ఆదివారం కూడా పనులని వ్యాపారాలని పారిపోతూ ఉంటారు. అంటే నీకు యేసయ్య కంటే ఎక్కువ. ఒక్క పూట దేవుని సన్నిధి కోసం త్యాగం చేయలేకపోతున్నావా? యేసు ప్రభు కోసం త్యాగం చేయలేకపోతే ఎలా అండి? అదే మరి ఇందాక చెప్పాను నేను, ఆయన అన్నీ మన కోసం విడిచిపెట్టేసి త్యాగం చేసి వస్తే మనం ఒక్క పూట దేవుని కోసం దేవుని సన్నిధిని త్యాగం చేయకపోతే ఎలాగా? డబల్ మాస్టర్ అండి, త్రిబుల్ అండి. ఏదేమైనా దేవుడి కోసం త్యాగం చేసే మనసు ఎవరికైనా వస్తే క్రీస్తు యేసు కలిగిన మనసు అది. హల్లెలూయా. ఆ మనసు వచ్చునుగాక. ధనవంతులు వెళ్తారు కానీ ధనాపేక్ష కలిగిన వాళ్ళు మాత్రం పరలోక రాజ్యం చేరరండి. ఆమేన్. అంటే నీకు ధనం మీద ఆపేక్ష ఉంది, యోధా లాంటి మనసు నీది. ధనం మీద ఆపేక్ష ఉంది కాబట్టి ఏం చేస్తున్నావు చెప్పండి? దేవుని సన్నిధికి దూరం అవుతారు వారు. అంటే వారు ఏం చేస్తారు? యేసయ్యని సిలువకు చెప్పాలి అప్పగిస్తున్నట్ట కాదండి? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడి రాజ్యం చేరటం కూడా అలాంటి వాళ్ళు చాలా 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 చెప్పరండి, పూర్తి చేయండి, కష్టం. యేసయ్య అన్నారా, ధనవంతులు పరలోక రాజ్యం చేరతారు కానీ ధనాపేక్ష కలిగిన వారు మాత్రం అన్నా లేదా? సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం మాత్రం చాలా కష్టం అన్నాడు. దుర్లభము, కష్టం, చాలా కష్టం. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ధనమోసంలో పడిపోతున్నావా? అప్పుడప్పుడు దేవుడి సన్నిధి పని ఉందని చెప్పేసి ఉద్యోగాలని, రకరకాల వ్యాపారాలని, పనులని, అవని ఇవని దేవుని సన్నిధే పోగొట్టుకుంటున్నారా? అలా ఉంటే జాగ్రత్త సుమా. యేసయ్యను నువ్వు సిలువ వేసిన దానవు, సిలువ వేసిన వాడు అవుతావు. సిలువకు అప్పగించిన వారిలో నువ్వు ఒకడు అవుతావు. ఆమేన్. జాగ్రత్త కలిగి మనం ఉందముగాక. ఏమండి, దేవుని చిత్తం, దేవుని ఇష్టం చేస్తూ జీవించాలండి ఈ లోకంలో. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎన్ని విషయాలు చూసాము మనం? 5వ విషయం మీతో లూకాసు వార్త 24:27. లూకాసు వార్త 24:27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొనే లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావములు వారికి తెలిపెను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో. చూడండి, మోషే అట ప్రవక్తలు సకల
సకల సమస్త ప్రవక్తలను చూడండి, సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. స్తోత్రం చెప్పండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఈ లోకానికి లేఖనాలను అవండి, దేవుని యొక్క లేఖనాలు, ఆయన గూర్చి రాయబడిన లేఖనముల ప్రకారం ఏవైతే రాయబడ్డాయో అవన్నీ నెరవేర్చి మరణించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినారు. హల్లెలూయా. అవన్నీ నెరవేర్చి శిలువ మరణం పొందాలని ఆయన వచ్చారు. ఏమంటే పోయిన వారం మీతో చెప్పాం, పోయిన ఆదివారం ఏం చెప్పాం? హోసన్నా జయం అని చెప్పుకున్నాం. గాడిద పిల్ల ఆయన ఎక్కి వస్తాడు రాజు అని చెప్పేసాను మనం. ఎక్కడ? జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రవక్త చెప్పాడు. ఏమండి, ప్రవక్త చెప్పినట్లుగానే యేసు ప్రభువారు గుర్రం ఎక్కారా, గాడిద ఎక్కారా? చెప్పరే. ఎందుకని ఎక్కారు? లేఖనములు నెరవేరునట్లు. హల్లెలూయా. యేసయ్య మామూలు దేవుడు కాదు. ప్రవచనానుసారముగా ప్రవక్తలు ప్రవచించినట్లుగా లేఖనాల్లో వ్రాయబడినట్లు ప్రతిదీ నెరవేరబడినట్లుగా ఆయన లోకములో అవన్నీ లేఖనాలను అనుసరించి లేఖనాలను నెరవేర్చి ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఆయన వస్త్రాన్ని చీట్లు వేసుకుంటారు అని ప్రవచనం ఉంది. ఏంటండి? యేసయ్య వస్త్రాన్ని లాగి చీట్లు వేసుకుంటారని ప్రవచనం. అది యేసుప్రభువారి పట్ల జరిగిందా లేదండి? యేసయ్య వస్త్రాన్ని వాళ్ళు ఏం చేశారు? లాగి చీట్లు వేసుకొని పంచుకున్నారట. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం మీరు చదివారు కదా ఇందాకలా. ఆ 53వ అధ్యాయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రొత్త నిబంధనలో యేసుప్రభువారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా జరిగినాయి. యేసు ప్రభు గురించి రాయబడిన ప్రతి లేఖనము, ప్రతి వాక్యము అవన్నీ యేసు ప్రభువారు నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చి మరణించాడు. ఆమేన్. అందుకని కొరింథీ పత్రికలో ఏం రాయబడిందండి? లేఖనముల ప్రకారం ఆయన సిలువ వేయబడెను. చూడండి, కొరింథీ పత్రికలో మనం చూస్తాం 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. చూసారా? లేఖనముల ప్రకారము ఏదైతే ఆయన గురించి రాయబడి ఉందో, చనిపోతాడనుందో, ఆయన మరణిస్తాడనుందో, సిలువ వేయబడతాడనుందో, అవన్నీ విషయాల ప్రకారంగానే ఆయన మరణించాడు, మృతి చెందాడు, పాపముల నిమిత్తమై సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. వాక్యం లేఖనాల నెరవేర్పును ఆయన అనుసరించి ఈ లోకంలో అన్ని అనుసరించి నెరవేర్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అలాగనే ఈ లోకంలో ఉన్న మనం కూడా దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనాలని మనం కూడా అనుసరిస్తూ ఈ లోకంలో బ్రతుకుతూ యేసయ్యతో సిలువ మరణం పొందాలి. పాఠం అది. మేన్ యేసయ్య ఏం చేశారో అది మనం చెయ్యాలి. సిలువ మరణానికి ముందు ఆయన విధేయత చూపించాడు తండ్రికి. రెండోది ఏం చేశారు? తగ్గించుకున్నారు. మూడోది ఏం చేశారు? తండ్రిని సంతోషపరిచారు. నాలుగోది తండ్రి చిత్తం నెరవేరు. ఐదవది లేఖనములు నెరవేర్చుచు ఆయన జీవించారు. హల్లెలూయా. కొట్టివేయటానికి రాలా లేఖనాలు, ఆయన నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నారు. లేఖనముల ప్రకారమే ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. లేఖనముల ప్రకారమే ఆయన వస్త్రం చీల్చబడింది, చంపబడింది. లేఖనముల ప్రకారమే ఆయన సొగసు స్వరూపం లేనివాడుగా మన కోసం ఆయన మారాడు. హల్లెలూయా. చూడండి నెక్స్ట్ పాయింట్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను.
అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య అంట తండ్రికి అప్పగించుకున్నాడంటండి, బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు ఆయన. తండ్రి నువ్వు ఎలా చెప్తే అలాగయ్యా, నేను శిలువ మరణం పొందడానికి కూడా నేను ఇష్టపడుతున్నానయ్యా అన్నాడు. ఇంకొక మాట వచ్చేసండి, గెత్సెమనే తోటలోకి వెళ్ళాడండి. గెత్సెమనే తోటలోకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు తండ్రి, నేను భరించలేని స్థితిలో ఉన్నాను తండ్రి అనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుని దూత బలపరిచిందట. మత్తయి సువార్త 26:39. మత్తయి సువార్త 26. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుట గాక అని ప్రార్థించి ఆ విధంగా తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి నా చిత్తం కాదయ్యా, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించని అంటున్నాడు. అంటే అలా ప్రభువుకు అప్పగించుకున్నాడండి. ఆ గిన్నె ఏంటో తెలుసా? ఆ గిన్నె లోకంలో ఉన్న సర్వలోక మానవాళి పాపాలతో నింపబడిన గిన్నె అది. ఆమేన్. అది తాగితే నరక యాతన. ఆ గిన్నెలోనిది ఇది త్రాగటం నేను సహించలేనిది తండ్రి, నీ చిత్తమైతే తొలగించంటే తండ్రి అన్నాడు, నాకు ఇష్టమైంది కుమారుడా నువ్వు భరించాలన్నాడు ఆయన. ఆమె తండ్రికి అప్పగించుకొని ఆ ఉగ్రత పాత్ర ఆయన త్రాగేశాడు. ఆయన మన పాపములన్నిటికీ ఆయన ఇంకా బలవటానికి సంపూర్ణంగా సిద్ధపడ్డాడు. ఆమె శిలువ మరణంకు సంపూర్ణంగా అప్పగించుకున్నాడు, సిద్ధపడ్డాడు ఆయన. ప్రియులారా గమనించండి, మనకేమో ఏమండి జీవజలాన్ని మనకి ఇవ్వటం కొరకు ఆయన ఉగ్రతా పాత్రను ఆయన తాగారు. మన పాపములతో నింపబడిన ఉగ్రతా పాత్రను, శాపపు పాత్రను ఆయన త్రాగారు. మనకి జీవజలాన్ని, ఆశీర్వాద పాత్ర మనకి ప్రభు ఇచ్చారు. హల్లెలూయా. యేసు తన రక్తాన్ని మనకిచ్చారు. ఆమేన్. యేసు రక్తాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. ఏమండి జీవజలాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు. ఆయన చేదు రసాన్ని ఆయన పానం చేసి, దాహంగా ఉందంటే వాళ్ళు ఏమి ఇచ్చారండి? చేదు చెరకనిచ్చారు. ఏమండి మనకి చేదు చెరకనివ్వట్లే ఆయన మన కొరకు చేదు చెరకను ఆయన త్రాగి మనకేమి ఇస్తున్నాడు? ఆయన జీవజలాన్ని ఇస్తున్నాడు, జీవజలములు ఇస్తున్నాడు, మధురమైన జీవజలాలు మనకి ఇస్తున్నాడు. ముళ్ళ కిరీటం ఏమండి మనము ధరించాల్సింది లెక్క ప్రకారం, కానీ ఆయన అది ధరించి ముళ్ళ కిరీటం ధరించి మనకి జీవ కిరీటం ఇస్తున్నారు. మనం త్రాగాల్సిన పాత్ర ఆయన త్రాగారు, మనం ధరించాల్సిన ముళ్ళ కిరీటం ఆయన ధరించారు. మన స్థానములోకి ఆయన వచ్చారు. చూడండి ఆయన చేసిన కార్యాలు. ధనవంతులుగా ఉండాల్సిన ప్లేస్లోనికి ఏమండి మనందరినీ తీసుకుపోయాడు. ఆయన దారిద్ర్యంకి దిగొచ్చాడు. ఆయన మన కొరకు రోగిగా మార్చబడటం, మరణాన్ని అనుభవించటం. చూడండి మనపై ఆయనకున్నటువంటి ప్రేమ. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ, కల్వారి ప్రేమ, త్యాగం, కల్వారి త్యాగం. ప్రేమ, కల్వారి ప్రేమ, త్యాగం, కల్వారి త్యాగం.
ఆయన ప్రేమే సిలువ, ఆయన సిలువే ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం. సిలువ ప్రేమే యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమే సిలువ ప్రేమ. అంటే ఆయన ప్రేమే ప్రాణం పెట్టే ప్రేమ, దాని అర్థం. దేవునికి స్తోత్రం. యేసయ్యే ప్రేమ, యేసయ్యే సిలువ. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రాణం పెట్టునంతగా మనల్ని ప్రేమించారు. అదే సిలువ ప్రేమ, కల్వరి ప్రేమ. మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, తను తాను అప్పగించుకున్నాడు. ఆ విధంగా ఈ లోకంలో మనం కూడా దేవునికి మనం అప్పగించుకోవాలి, మన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకోవాలి. ఏమండి, యేసు ప్రభువారు తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకున్నాను అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆయన తండ్రికి తన ప్రాణాన్ని కూడా అప్పగించుకుంటాడు. తన ప్రాణాన్ని తండ్రికి తన ఆత్మను తండ్రికి అప్పగించేసుకుంటాడు పూర్తిగా. దేవుని సన్నిధానంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్న వారుగా ఉండాలి, పరిపూర్ణంగా. గట్టిగా సోదరం చెప్పండి. యేసు ప్రభువుని అప్పగించాలని చెప్పేసి అని ఫస్ట్గా, అంటే మొట్టమొదటిగా వాళ్ళు పిలాతు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత పిలాతు ఏం చేశాడంటే హేరోదు దగ్గర తీసుకెళ్ళమన్నాడండి. నువ్వు గలిలయ దేశం వాడువా? ఈయన ఎక్కడ వాడు? గలిలయ దేశం వాడా? అయితే గలిలయ దేశంలో హేరోదు ఉన్నాడు కదా, హేరోదు రాజు దగ్గర తీసుకెళ్ళండి. లెక్క ప్రకారం ఆయన న్యాయం తెచ్చాలి కదా, న్యాయం తెచ్చాలి. హేరోదు రాజు దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు. అక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తే ఆ హేరోదు రాజు అండి యేసు ప్రభువుని చూసి అంటాడు, నిన్ను చానాల నుంచి చూడాలనుకుంటున్నాను. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 6వ వచనం. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఇది చూడండి, యేసు ప్రభువుని ఆయనకు అప్పగిద్దామని ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆ రోజుల్లో పిలాతు దగ్గర తీసుకెళ్తే ఆయనేమో హేరోదు రాజు దగ్గర తీసుకెళ్ళనంటే, హేరోదు రాజు దగ్గర తీసుకెళ్ళమంటే ఏం జరిగిందంటే, వాళ్ళు హేరోదు రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన అంటాడని చూసి ఆయన ఏమంటాడండి, నేను చానాల నుంచి నేను చూద్దాం అనుకుంటున్నాను, చాలా అద్భుతాలు ఆశ్చర్యకారాలు నువ్వు చేస్తావు కదా, సూచక్రియలు, నా ముందు ఒక అద్భుతం చేయవా, నా ముందు ఒక సూచక్రియ చేయవా అంటున్నాడు. ఆయన ఏం మాట్లాడలేదంట. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా లేరండి? సూచక్రియల కోసం, అద్భుతాల కోసం పరిగెత్తేవారు. అలాంటి వాళ్ళు కూడా యేసుని సిలువ వేస్తున్నట్టే. ఆమేన్. సూచక్రియల కోసం, స్వస్థతల కోసం, ప్రవచనాల కోసం ఏవేవో మీటింగులకి పరిగెత్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు యేసు ప్రభువుని సిలువ వేస్తున్నట్టే. జీవం కలిగిన దేవుని వాక్కులు విడిచిపెట్టి స్వస్థతలు ఏమండి అవి కావాలి ఇవి కావాలని అద్భుతాలు మహత్కారాలు సూచక్రియలు ఏమండి జరుగుతాయని చెప్పేసి పరుగులెత్తే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు కూడా యేసు ప్రభువుని సిలువకు అప్పగిస్తారు. యేసు ప్రభు వారి సన్నిధిలో హేరోదు అంటాడండి, హేరోదు ఒక అద్భుతం చేయవా, ఒక అద్భుతం చేయవా, అది సమయమా? అద్భుతం చేసే సమయం అండి అది, అద్భుతం చేసే సమయం అది, అద్భుతం చేయమంటున్నాడు ఆయన. యేసు ప్రభువు ఏం మాట్లాడుకుంటే అక్కడ మౌనంగా ఉన్నారంట. అక్కడ ఆయన అన్నాడు, మీరు మరలా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారంట. ఎక్కడికంట? మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళండి. మరలా పిలాతు దగ్గర తీసుకెళ్తే ఆ పిలాతు వాళ్ళకి అప్పగించేశాడు. చూడండి ఏమండి, గమనించండి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలా కూడా ఉంటున్నారు. అద్భుతాల కోసం, సూచక్రియల కోసం ఏమండి ఎక్కడ పడితే అక్కడికి ఏ మీటింగులు పడితే ఆ మీటింగులకు పరిగెత్తేవారు ఉన్నారు. అలాంటి వారు కూడా యేసయ్యని సిలువకు అప్పగిస్తున్నట్టే, యేసు ప్రభువుని మరలా నువ్వు సిలువ వేస్తున్నట్టే. చక్కని ఉపదేశంలో, వాక్యంలో, సహవాసంలో, సంఘంలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. దేవుని వాక్యమే మహా అద్భుతం. ఆమేన్ చెప్పండి. ఇదే ఒక మహా ఆశ్చర్యకరమైనటువంటి సూచక్రియ. దేవుని వాక్యమే ఒక మహత్కార్యం, ఒక అద్భుతంగా ఉంది యొక్క ప్రజలందరి మధ్య.
దేవుని యొక్క వాక్యం మీరే ఒక సూచక్రియగా ఒక అద్భుతంగా ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. మనమే ఒక సూచక్రియగా ఒక అద్భుతంగా ఉండమన్నాడు, కానీ అద్భుత కార్యాల కోసం సూచక్రియలు పరిగెత్తమల్లా దేవుడు. నువ్వే ఒక సూచక్రియగా, నువ్వే ఒక అద్భుతంగా మహత్కార్యంగా నీ ప్రజల మధ్య ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. చివరి మాటలు, యేసు ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించేసుకోవటమే కాదు, ఆత్మను అప్పగించేసుకున్న తర్వాత ఆయన ప్రాణాన్ని పెట్టిన తర్వాత మరలా తండ్రి స్థానానికి ఆయన చేరుకున్నాడు. తండ్రితో ఏకమైపోయి తండ్రి స్థానానికి చేరుకున్నాడు. అలాగనే ఈ లోకంలో మనం కూడా యేసయ్యతో పాటు సిలువ వేయబడి మళ్ళీ ఎక్కడికి మనం చేరాలి? తండ్రి స్థానానికి మనం కూడా చేరుకోవాలి. హల్లెలూయా. యేసయ్య వెళ్ళిన స్థానానికి మనం కూడా వెళ్ళిపోవాలి. నెంబర్ 7th పాయింట్, యోహాను సువార్త 17:11 ఆఖరి విషయం. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నీ యొద్దకు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు, తండ్రికి ఆత్మను అప్పగించేసుకున్నాడు. మరలా తండ్రి ఏ స్థానంలో ఉన్నాడు ఆ స్థానానికి మరలా వెళ్ళిపోయి ఆయనతో ఏకమవటానికి. స్తోత్రం. పాయింట్ ఏంటి? మనం కూడా యేసయ్యతో పాటు సిలువ వేయబడి చనిపోయి యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు మనం కూడా అక్కడికే చెప్పండి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడో మనం కూడా అక్కడికే వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం చెప్పండి లైన్గా. మొట్టమొదటిది, ఆయన యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మరణముకు ముందు సిలువ మరణ విషయమై ఆయన కలిగి ఉన్న 7 అనుభవాలు. నెంబర్ 1, విధేయత చూపించాడు తండ్రికి. సిలువ మరణం పొందినంతగా విధేయత. 2, తగ్గించుకున్నారు. 3, తండ్రిని సంతోషపరిచారు. 4, తండ్రి చిత్తం. 5, లేఖనములు నెరవేర్చారు. తర్వాత 6, తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారు. 7, తండ్రి స్థానానికి మరలా వెళ్ళిపోయి తండ్రితో ఏకమైపోయారు. అదే రీతిగా యేసయ్యకు కలిగిన అట్టి మనస్సు, అట్టి అనుభవాలు మనం కూడా కలిగి మనం యేసయ్యతో పాటు సిలువేయబడి యేసయ్యతో చనిపోయి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య స్థానానికి, తండ్రి వెళ్ళిన తండ్రి స్థానానికి మనం వెళ్ళిపోదుముగాక. దేవుడిటి మాటలు మన వెనుకల్లో దీవించి తన మహిమకై తన రాకడకై మళ్ళందరినీ సిద్ధపరచునుగాక.